జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ని అయితే ఒకదాన్ని తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకేనా? ప్రస్తుతం ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గాల్లో కత్తి తిప్పుతాడు. ఎడా గాల్లో అంటే తాను కత్తి పట్టుకొని గాల్లో తిప్పుతా జనాలకు మాత్రం నేను యుద్ధం చేస్తానని చెప్పి నమ్మించాలని చెప్పి చూస్తాడు. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. ఇందుకోసం మొదట ఈ ద్విభాషా విధానం అని చెప్పి మాట్లాడినాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ హిందీ భాషను బలవంతంగా తమిళనాడుపై రుద్దుతుంది అని చెప్పేసి ప్రచారం చేశాడు. చూడండి, అయితే ఈ రెండు ప్రచారాలను భారతీయ జనతా పార్టీ తమిళనాడు చీఫ్ అయినటువంటి కుప్పస్వామి అన్నామలై గారు విజయవంతంగా ఎదిరించారనమాట. ఈ విషయాలలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు గట్టిగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఇప్పుడు స్టాలిన్ మళ్ళీ ఒక కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అదేందయ్యా అంటే, కేంద్ర ప్రభుత్వం ఎంపీల స్థానాలను పునర్విభజన చేస్తుందని, దీని మూలంగా తమిళనాడుకు ఎంపీ స్థానాలు తగ్గుతాయని, ఒక్క తమిళనాడుకే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశానికి ఎంపీ సీట్లు తగ్గుతాయని, ఫలితంగా పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు విలువ లేకుండా పోతాదని చెప్తా ఒక కొత్త వివాదాన్ని అయితే మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఈ విషయం పైన అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అరే, ఇంతకు నువ్వు పరిపాలన చేస్తావా, ప్రజలను అసలు పట్టించుకుంటావా లేదా నాకు తెలియడం లేదా? ఎప్పుడు చూసినా కానీ ఈ విద్వేషం రెచ్చగొట్టే జరిపోయినా నీ బతుకంతా ఎంతగా పరిపాలన ఉండదా సక్రంగా తమిళనాడులో లేదా? ఈ విషయం అయితే నాకు అసలు క్లారిటీ రావడంలే. సరే, ఈ స్టాలిన్ ఇంతకు ఇదంతా ఎందుకు చేస్తున్నాడయ్యా అనేది మాత్రం బహిరంగ రహస్యమే. ఎందుకంటే స్వార్థం కోసం, అధికారం కోసం. అర్థమవుతుందా? ఇకపోతే గత 4 సంవత్సరాల స్టాలిన్ ప్రభుత్వ హయాంలో తమిళనాడులో విపరీతంగా అవినీతి రాజ్యం వెళ్ళింది. ముఖ్యంగా ఇసుక కుంభకోణంలో 5,000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తుంది. నిన్న కూడా చెప్పిన ఈ విషయం మీద. ఈ విషయం పైన కోర్టులో కేసు వేసినటువంటి సామాజిక ఉద్యమకారుడిని అదే ఇసుక లారీతో గుద్దించి చంపేశారు. ఎంత దారుణం చూడండి. ఇదంతా కూడా స్టాలిన్, అదేవిధంగా ఆయన పుత్రరత్నమైనటువంటి ఈ ఉదయనిధి స్టాలిన్ కలిసి చేసినారనేది బహిరంగ రహస్యమే. తమిళనాడు ప్రజలు కూడా ఇదే విషయాన్ని గట్టిగా నమ్ముతారు. దీంతో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇప్పుడు ఈ కేసు ఈ స్టాలిన్, అదేవిధంగా ఈయన పుత్రరత్నమైనటువంటి ఈ ఉదయనిధి స్టాలిన్ మెడకు కొండసిలువలా జుట్టుకొని ఉండాలి. ఇది గాక వచ్చే సంవత్సరమే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే దళిత సోదరుల్లో ఒక వర్గం, గమనించండి బాగా, ఇదేంద్ర స్వామి దళిత సోదరులు అంటున్నావు, వాళ్ళ ఒక వర్గం అంటున్నావు అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. ఎవరైతే మతం మారి దళితులుగా చలామణి అవుతూ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి నేను చెప్తున్నా. వాళ్ళు తమ ఓట్లను ఏంటంటే ఇప్పటి వరకు ఈ డిఎంకే పార్టీకే వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఎవరు ఈ రీమేక్లు చేసే హీరో ఒక ఆయన జీరో జోసెఫ్ విజయ్, ఈయన సొంతంగా ఒక పార్టీ పెట్టడంతో ఇక ఆ వర్గం మొత్తం కూడా ఒకసారిగా ఈ విజయ్ పార్టీ వైపు అయితే టర్న్ అయినారనమాట. దీంతో ఈసారి డిఎంకే పార్టీకి పడే ఓట్లు సగానికి సగం చీలిపోనున్నాయి. దీంతో ఈ స్కామ్ నుంచి బయటపడేందుకు, అంటే ఏంది, ఈ సిబిఐ ఎంక్వైరీ నుంచి బయటపడేందుకు, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించేందుకు గాను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు కొత్తగా ఈ నాటకాలకన్నిటి కూడా తెరలేపినాడు. అంటే తమిళనాడు సెంటిమెంట్ రెచ్చగొట్టి తాను మళ్ళా సీఎం అయిపోవచ్చు అనేది ఈయన గారి ప్లాన్ అన్నమాట. సరిగ్గా ఈ సమయంలోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం మూలిగే నక్క మీద తాటికేసినట్టు ఒక కీలక నిర్ణయం ఒకటి తీసుకునింది. అదేందయ్యా అంటే, అన్నా డిఎంకేతో పొత్తు. తమిళనాడులో డిఎంకే తర్వాత అత్యంత బలమైన రెండో పార్టీ అయినటువంటి అన్నా డిఎంకేతో గనక భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయం పైన 3 సార్లు సర్వే చేయించినటువంటి బీజేపీ అధిష్టానం అన్నా డిఎంకే పార్టీకి సిగ్నల్స్ కూడా పంపించింది. ఎందుకో పొత్తు కోసం. ఇందుకు అన్నా డిఎంకే కూడా అంగీకరించినట్టు మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఈరోజు అన్నా డిఎంకే పార్టీ అధినేత పళనిస్వామి మాట్లాడుతూ, మాకు భారతీయ జనతా పార్టీతో ఎటువంటి విభేదాలు కూడా లేవు, మాకు డిఎంకే పార్టీతోనే అన్ని సమస్యలు కూడా ఉన్నాయి, స్టాలిన్ మాకు మొదటి శత్రువు అనమాట, మా ఆలోచనల్లా ఏందయ్యా అంటే డిఎంకే వ్యతిరేక ఓటు చేలకుండా చూడడమే అని చెప్పి మాట్లాడాడు. అందుకోసమే మేము పనిచేస్తున్నాము, వచ్చే 6 నెలల్లో చాలా మార్పులు అయితే జరుగుతాయి అంటూ బీజేపీతో పొత్తు గురించి చెప్పకనే చెప్పినాడనమాట. అర్థమవుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఫార్ములానే తమిళనాడులో ఉపయోగించుకున్నారన్నమాట. ఇక ఇప్పుడు అమిత్ షా గారు తమిళనాడులో 2 రోజుల పాటు పర్యటించున్నారు. ఈ పర్యటనలో అధికారిక సమావేశాలను తీసి పక్కన పెడితే పార్టీకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో అమిత్ షా గారు ప్రత్యేకంగా సమావేశం కానున్నారంట. అందుకోసమే 2 రోజుల పాటు అమిత్ షా గారు తమిళనాడులో ఉండనున్నారు. ఈ సమావేశంలో అన్నా డిఎంకే పార్టీతో పొత్తు గురించి తమిళనాడు బీజేపీ నాయకులతో అమిత్ షా గారు చర్చించనున్నారంట. అంటే
స్టాలిన్ను గట్టిగా ఎదిరించేందుకు బీజేపీ కూడా ఒడిబొడిగా అడుగులేస్తుందన్నమాట. ఇక త్వరలో జరగబోయే పరిణామాల గురించి ఎప్పటికప్పుడు మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.